అక్కడక్కడ చదువుకున్నాం. మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, అది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మూడో వచ్చిన ఎవరైనా చదవండి. దేవుడు చదువు. వెలుక్కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంటే మొదటి రోజు ఏం చేశాడు, వెలుగు కలిగింది. వెలుగు కలిగిందంటే వెలుగు ఎప్పుడు అవసరం చెప్పండి? చీకటిగా ఉన్నప్పుడు. అంటే ఎట్టుండింది? శూన్య నిరాకారంగా ఉంది, ఒక ఆకారం లేదు, అంత ఎట్టుంది? నిర్జనమైన ప్రదేశం, శూన్యంలో ఉందన్నమాట. అంటే చీకటిగా ఉంది. ఇప్పుడు బండి రైలు బండి మోక్షం అన్నప్పుడు అందరూ పైన కదా ఉంటాం మనం. మోక్షం అనేది సువార్త అన్నప్పుడు సువార్త బండి రైలు బండి మోక్షం బండి బండి సువార్త బండి ఎవరు పోగలరు? ఎవరు కుడివైపు ఓకే, రైట్ హ్యాండ్ బండి రైలు బండి బండి మోక్షం బండి బండి సువార్త బండి ఎవరు పోగలరు? బండి డ్రైవర్ బండి గ్రంథం అనేది అన్నిటికీ ప్రామాణికంగా ఉంటుందన్నమాట. ఈ బైబిల్ గ్రంథం తూచ తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరిందనమాట. అంటే యేసయ్య పుట్టక ముందు ఏం జరిగిందో యాస్టీస్గా మొదటి నుంచి ప్రతి ప్రవచనం నెరవేరినట్టు ఇక్కడ మనం చూస్తాం. ప్రతి ప్రవచనం కూడా నెరవేరిందనమాట. ఈ ఆది అందు ఏముంటుంది? వాక్యం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ప్రవక్తలు ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుందంటే ఈ ఆది కాండము చూడండి, ఈ ఆది కాండము కానీ ప్రవక్తలు అంటే మోషే రాశాడు అనమాట. ఆది కాండం, నిర్గమాకాండం అని మోషే రాశాడు అనమాట. చూడండి, ఇవన్నీ దైవావేశం వల్ల రాశాడు అనమాట. అంటే దేవుడు ఒక తన మహిమతో వీటన్నిటిని రాసినట్టు కూడా ఇక్కడ మనం చూస్తాం. చూడండి, వాళ్ళు దైవావేశంతో ఇట్లాంటి గ్రంథాలన్నీ మనకి రాయబట్టి మనకి ఇవన్నీ తెలిసినాయి అనమాట. ఎలా తెలిసింది? ఆది కాండం ఎలా తెలిసింది? మనకి సృష్టి ఏర్పడిందని ఎలా తెలుస్తుందంటే ప్రవక్తలు ఉంటారు కదా, మోషే అలాంటి ప్రవక్తలు ఇవన్నీ రాసినట్టు కూడా మనం చూస్తాం అనమాట. తర్వాత ఇక్కడ భూమి ఆకాశం చేశాడని అన్నాం కదా. మొదటి రోజు ఏం చేశాడు మనం చూద్దాం. అంటే ఒక్కొక్కరోజు ఒక్కొక్కటి దేవుడు తయారు చేసినట్టు ఇక్కడ మనం చూస్తాం. మొదటి రోజు ఏం చేశాడంటే చూడండి,